హిరణ్యకుడి వృత్తాంతం. చంపకవతి అనే పట్టణంలో పూర్వం నేను నివసిస్తుండేదానిని. అక్కడ వీణాకర్ణుడనే సన్యాసి ఉండేవాడు. అతడు తన భిక్ష భుజించాక మిగిలిన ఆహారమును ఆ భిక్షాపాత్రలో ఉంచి ఒక చిలుక కొయ్యకు తగిలించేవాడు. ప్రతిదినము నేను చిలుక కొయ్యకు ఉన్న భిక్షాపాత్రలోకి దూరి అందులోని వంటకాలను భక్షించేదానిని. అది గమనించిన వీణాకర్ణుడు కర్రతో చిలుక కొయ్యి క్రింద కొట్టి నన్ను అదిలిస్తుండేవాడు. ఒకనాడు వీణాకర్ణుడి మిత్రుడైన జూడాకర్ణుడు అతన్ని చూడవచ్చి కర్రతో క్రింద అతను కొట్టటం గమనించి అలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించాడు. వీణాకర్ణుడు ప్రతిరోజు అతడు దాచుకున్న ఆహారాన్ని నేను చిలుక కొయ్యపైకి ఎగిరి తింటున్న విషయం చెప్పి ఆ ఎలుకను అదిలించటానికే ఈ విధంగా చేస్తున్నానని చెప్పాడు. అందుకు జూడాకర్ణుడు ప్రతిదినం ఆ ఎలుక ఎగిరి చిలుక కొయ్యను అందుకు తింటోందంటే అందుకు ఏదో బలమైన కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవ్వరూ ఏ పని చేయరు. అటువంటి కథను నీకు చెప్తాను విను అంటూ ఓ కథను చెప్పాడు అని జూడాకర్ణుడు చెప్పిన కథను హిరణ్యకుడు మంథరుడికి లఘుపతనకమునకు ఈ విధంగా చెప్పాడు. బ్రాహ్మణి నువ్వులు కథ. కొన్ని దినాల క్రితం సంగతి. నేను ఒక బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకు పోయాను. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు అతడి భార్యతో సంభాషిస్తున్నాడు. రేపు రానున్నది అమావాస్య. బ్రాహ్మణులకు భోజనము పెట్టాలని నిశ్చయించుకున్నాము కదా. అందుకు తగ్గ ఏర్పాట్లు ఎంతవరకు చేశావు అంటూ ఆ బ్రాహ్మణుడు అతడి భార్యను ప్రశ్నించాడు. ఆమె చేయడానికి నువ్వులు తప్ప ఏమీ లేవు. అయినా మగవారికి కావలసిన సంభారాలు తెస్తే కదా స్త్రీలు వండి వార్చటానికి అంది. నిజమే. కాని విధి చిన్న చూపు చూస్తున్నప్పుడు భర్తకు చేదోడు వాదోడుగా నిలుచుటే కదా భార్య ధర్మం. కనుక ఉన్నవాటితో అవసరం గడిపే ఆలోచన చెయ్యి. ఆ నువ్వులతోనే రేపటి కార్యక్రమం పూర్తి చేద్దాం అంటూ ఆమెకు నచ్చ చెప్పాడు. అందుకు సరేనని ఆ ఇల్లాలు ఆ నువ్వులను శుభ్రం చేసి విసిరి ఆరబోసింది. ఎక్కడ నుంచి వచ్చిందో గాని ఒక కోడిపుంజు ఆ నువ్వుల మీదకు చేరి కాళ్లతో త్రొక్కుతూ ముక్కుతో పొడుచుకొని ఆ నువ్వు పప్పును తినసాగింది. అది చూసిన బ్రాహ్మణుడు, అయ్యో, బ్రాహ్మణుల భోజనమునకు ఉంచిన ఈ పప్పును కోడి ఎంగిలి చేసింది కదా. ఈ పప్పు ఇక వారి భోజనానికి పనికి రాదు కదా అనుకుని భార్యకు ఆ సంగతి చెప్పి, ఒక పని చెయ్యి, ఈ పప్పును తీసుకుపోయి ప్రక్కవారికి ఇచ్చివేసి కొత్త పప్పు తెచ్చి తిరిగి విసిరి ఆరబోయి అంటూ భార్యకు చెప్పాడు. ఆ ఇల్లాలు అని సరే ఆ పప్పును తీసుకుపోయి ప్రక్కింటికి ఇచ్చి కొత్త పప్పును ఇవ్వమని కోరింది. శుభ్రం చేసి విసిరిన పప్పుకు ఆశపడిన ఆమె బ్రాహ్మణికి కొత్త పప్పును ఆనందంగా ఇచ్చి పంపివేసింది. తరువాత ఆ ప్రక్కింటి ఆమె భర్త జరిగింది తెలుసుకుని, పిచ్చిదానా, ఎవరైనా ఎంతో కష్టపడి శుభ్రం చేసిన పప్పును నీకిచ్చి ముతక పప్పును పట్టుకుంటారా? ఇవి బహుశా తినటానికి పనికి రాకపోవచ్చు. కనుక దీనిని తీసుకుపోయి ఇచ్చేసి మన పప్పు తీసుకురా అని మందలించాడు. ఈ కథను జూడాకర్ణుడు వీణాకర్ణుడికి చెప్పి, కనుక మిత్రమా, ఏ కారణము లేకుండా ఎవ్వరూ ఏ పని చెయ్యరు. ముందు ఆ ఎలుక ఉంటున్న కలుగును తవ్వి చూడు అంటూ సలహా ఇచ్చాడు. వారిద్దరూ కలిసి నా కలుగును తవ్వి అందులోని సంపదనంతా వారిద్దరూ తీసేసుకున్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో నేను ప్రాణాలతో తప్పించుకున్నాను. సర్వం పోగొట్టుకుని ఇక అక్కడ ఉండలేక వనమునకు చేరాను అంటూ హిరణ్యకుడు తన కథను చెప్పాడు. హిరణ్యకుడి కథ విన్న మంథరుడు, మిత్రమా, అవసరానికి మించి మన దగ్గర ఏది చేరినా చివరకు అది చేటే తెస్తుంది. తమ దగ్గరకు చేరిన సంపదను నలుగురికి పంచాలనుకోకుండా లోభ గుణంతో ఉన్నవాడు చివరికి కష్టాల పాలు అవుతాడు.
అలా లోభ గుణంతో ప్రాణాలు తీసుకున్న ఒక నక్క కథను చెప్తాను విను అంటూ మంథరుడు హిరణ్యకుడికి లఘుపతనకములకు ఈ కథను చెప్పాడు. మంథరుడు చెప్పిన నక్క కథ. పూర్వం కళ్యాణకటకం అనే పట్టణంలో ఒక వేటగాడు ఉండేవాడు. ప్రతిదినం అడవికి పోయి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడమే వాడికి జీవనోపాధి. ఒకనాడు వాడు వేటకు అడవికి పోయాడు. వాడికొక లేడీ కంటపడింది. ఒక్క బాణంతో దానిని నేలకూల్చాడు. పాపం, ఆ లేడీ బాణం దెబ్బకు గిలగిల తన్నుకుని మరణించింది. ఆహా, ఏమీ నా భాగ్యం! లేడీ మాంసం త్వరగా అమ్ముడుపోతుంది అని ఆనందపడిపోతూ దాన్ని భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు. దారిలో వాడికొక అడవి పంది ఎదురైంది. ఆ పంది కొవ్వు పట్టి బలిసి ఉంది. ఆహా, ఈ పందిని కొడితే 200 సెర్ల మాంసం దొరికేటట్లుంది. దానిని అమ్ముకుంటే 4-5 రోజులు వేటకు వచ్చే శ్రమ తప్పుతుంది అనుకుని భుజం మీదున్న లేడిని క్రింద పడవేసి గురి చూసి పంది మీదకు బాణం వేశాడు. ఆ బాణం రివ్వున దూసుకుపోయి ఆ పంది డొక్కల్లో గుచ్చుకుంది. పాపం, ఆ పంది విలలాడుతూ కోపంతో వేటగాడి మీదకు ఒక్కసారిగా లంఘించింది. వేటగాడు పందితో తలపడ్డాడు. పందికి వేటగాడికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ హడావుడికి ఆ ప్రక్కన పొదల్లో విశ్రాంతి తీసుకుంటున్న పాము కంగారు పడి పుట్టలోకి వెళ్లబోయి దారి తప్పి పంది కాళ్ల క్రిందపడి చనిపోయింది. యుద్ధంలో పంది వేటగాడిని చంపేసి తాను చచ్చిపోయింది. కొంతసేపటికి దీర్చారాహమనే ఓ గుంటనక్ దారిలోనే వచ్చి చచ్చిపడి ఉన్న లేడిని, వేటగాడిని, పాముని, పందిని చూసి మహా ఆనందపడిపోతూ, ఆహా, ఏమీ నా భాగ్యం! తాతలు దాచిన మల్లె దొరికినట్లు ఒక్కసారిగా 4 జీవాలు నాకు భోజ్యానికి దొరికాయి కదా అని తెగ సంబరపడిపోతూ, ఆహా, ఈ మాంసం మొత్తం నాకు 2 మాసములకు సరిపోతుంది కదా అనుకుని ముందుగా ఏది తినాలో నిర్ణయించుకోలేక చివరికి ఈ పూటకు ఈ విల్లుకు నారీగా కట్టిన నరాన్ని తిని గడుపుతాను. తరువాత నింపాదిగా ముందు పంది మాంసాన్ని, తరువాత లేడి మాంసాన్ని, ఆ తరువాత ఆ వేటగాడి మాంసాన్ని తినవచ్చు అనుకుని ముందుగా విల్లుకు కట్టిన నారిని కొరికింది. నారి తెగగానే వంచిన విల్లు బద్ద ఒక్కసారిగా వచ్చి బలంగా దాని రొమ్ములో గ్రుచ్చుకుని దెబ్బకి చచ్చింది. నక్క కథ చెప్పి మంథరుడు తిరిగి హిరణ్యకుడితో, మిత్రమా, చూసావుగా, లోభం ఎంత చేటు తెస్తుందో. అందుకే దొరికిన దానితో తృప్తి చెందాలి కాని అత్యాశకు పోయి అంతా ఒడ్పుకుని దాచుకోవటం చేటు చేస్తుంది. అంతేకాదు ఉన్నంతలో ఇతరులకు పంచి మిగిల్చినదే నిజమైన సంపద. మనం చచ్చిన తరువాత మన వెంట ఈ సంపదను వెంట పెట్టుకుపోము కదా అన్నాడు మంథరుడు. నిజమే మిత్రమా అన్నారు హిరణ్యకుడు, లఘుపతనకము. మళ్ళీ ఆ తాబేలు ఎలుకతో ఇలా చెప్పింది, మిత్రమా, సంకోచించకు. ఇక నుండి నాకు లఘుపతనకము ఎంతటి మిత్రుడో నీవు అటువంటి వాడివే. మీరిద్దరూ నాకు 2 కళ్ళు. కష్టకాలమందు చేయుట, దుఃఖకాలమందు ఓదార్పు అందించే వాడే నిజమైన మిత్రుడు. అటువంటి మిత్రుడిని పొందటం అదృష్టం. ఇక నుండి మనం ముగ్గురం మంచి స్నేహితులుగా ఈ వనంలో నివసిద్దాం. కలిగిన దానిని ముగ్గురం పంచుకుందాం అంటూ చెప్పింది. కాకి, ఎలుక ఆనందంగా ఒప్పుకున్నాయి. తాబేలు, ఎలుక, కాకి 3 కలిసి ఎంతో ఆనందంగా ఆ వనంలో కాలక్షేపం చేయసాగాయి. ఒకనాడు చిత్రాంగుడు అనే లేడీ ఆ సరస్సు వైపుకు వేటగాడి బారి నుండి తప్పించుకోవటానికి పరిగెత్తుకు వచ్చింది. ఆ చప్పుడికి కాకి చెట్టుపైకి, ఎలుక కలుగులోకి, మంథరుడు సరస్సులోకి జారుకున్నారు.
కొంతసేపయ్యాక సరస్సు ఒడ్డున నిల్చుని అలుపు తీర్చుకుంటున్న లేడిని చూసిన కాకి లఘుపతనకమునకు ఆ విషయం చెప్పి ఎలుక తాబేలుకి బయటకు రావచ్చని చెప్పింది. ఎలుక తాబేలు బయటకు వచ్చి లేడిని చూసి దానివల్ల తమకి ఏ విధమైన ప్రమాదం లేదని ధైర్యం తెచ్చుకున్నాయి. తాబేలు ఆ లేడిని చూసి, ఎవరు నీవు? ఏం ప్రమాదం ముంచుకొచ్చి ఇలా పరిగెత్తుకు వచ్చావు అంటూ ప్రశ్నించింది. అందుకు చిత్రాంగుడు ఆ ఎలుక, తాబేలు, కాకికి తన కథను ఈ విధంగా చెప్పాడు. నా పేరు చిత్రాంగుడు. నేను ఒక వేటగాడి బారి నుండి తప్పించుకునేందుకు పరిగెత్తగా ఇక్కడకు చేరాను. శరణు కోరిన వారిని రక్షించుట మానవతా ధర్మం కదా. అందుకనే నన్ను రక్షించండి అందా లేడి. ఓ మిత్రమా, సంకోచించకు. నీవు మా వంటి దానివే కదా. నీకు తోడుగా మేమున్నాము. ఇక నుండి మనం మంచి మిత్రులం. ఇక్కడే మాతో పాటు హాయిగా కాలం గడుపు అన్నాడు హిరణ్యకుడు. ఆనాటి నుండి లేడి, తాబేలు, కాకి, ఎలుక ఒక్కటిగా కలిసి ఎంతో సంతోషంగా కాలక్షేపం చేయసాగాయి. కొంతకాలం గడిచింది. ఒకనాడు వేటకు పోయిన లేడీ చూసుకోకుండా వేటగాడు పరిచిన వలలో చిక్కుకుపోయింది. కాకి, తాబేలు, ఎలుక ఎంతకీ వేటకు వెళ్లిన లేడీ తిరిగి రాకపోవటంతో ప్రమాదం శంకించాయి. కాకి ఆ రెండింటితో, మిత్రులారా, కంగారు పడకండి. నేను వెళ్లి మన చిత్రాంగుడు ఎక్కడ ఉన్నాడో చూసి వస్తాను అంటూ రివ్వున ఆకాశంలోకి ఎగిరి వలలో చిక్కుకున్న చిత్రాంగుడిని గుర్తించి అతడి దగ్గర వాలి. మిత్రమా, ఏం జరిగింది అంటూ అడిగింది. తను వేటగాడి వలలో చిక్కుకున్న సంగతి చెప్పాడు చిత్రాంగుడు. అతడిని ఓదార్చి, కంగారు పడకు. ఈ వలను మన హిరణ్యకుడు తన వాడి అయినా పళ్లతో శ్రెంచగలడు. అతడిని తీసుకువస్తాను అంటూ తిరిగి హిరణ్యకుడి దగ్గరకు చేరి చిత్రాంగుడు వేటగాడి వలలో చిక్కుకున్న విషయం చెప్పి అతడిని వీపు మీద ఎక్కించుకుని తిరిగి వెళ్లి చిత్రాంగుడి దగ్గరకు చేరింది. హిరణ్యకుడు చిత్రాంగుడిని చూస్తూనే, మిత్రమా, నీకు ఎంత కష్టం వచ్చింది? నీ వంటి మంచివానికి ఇటువంటి కష్టం రాతడింది కాదు, ఎంతో విచారంగా అని వలను కొరికి వేసింది. బయటపడ్డ చిత్రాంగుడు ఎంతో విచారంగా, ఏం చెప్పమంటావు మిత్రమా? మొదటి నుండి నన్ను ఇటువంటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి అంటూ తన కథను లఘుపతనకము నకు హిరణ్యకునికి ఈ విధంగా చెప్పింది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.